ప్రెసిడెంట్ కళ్ళు తెరిచిన వెంటనే ఇతని పైన ఆకాశం పడినట్లు అనిపించింది. ఎందుకంటే తన పక్కన ఎవరో ఒక లావుగా ఉన్న అమ్మాయి పడుకొని ఉంటుంది. సడన్ గా అప్పుడే ప్రెసిడెంట్ కి కడుపులో తిప్పుతున్నట్లు అనిపిస్తుంది. దీంతో ఇతను తొందరగా బాత్రూమ్ లోపలికి వెళ్లి వామిటింగ్ చేసుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో లావుగా ఉన్న ఈ అమ్మాయి నిద్ర లేచింది. బాత్రూమ్ లో వామిటింగ్ చేసుకుంటూ ఉన్న ప్రెసిడెంట్ ని చూసి ఈమె షాక్ అయిపోతుంది. ఎవర్రా ఆ అమ్మాయి అంత అసభ్యకరంగా ఉంది, నేను రాత్రి ఆమెతో పడుకున్నానా అని వాంతులు చేసుకుంటూ ఉంటాడు. లీసా ప్రెసిడెంట్ మాటలు విని చాలా బాధపడుతుంది. ఇంకా ఆమె బట్టలు తీసుకుని అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతుంది. 6 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. ప్రెసిడెంట్ ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోలేదు. దీంతో అమ్మ ప్రతిరోజు వివిధ అమ్మాయిలను తన వద్దకు తీసుకొని వచ్చేది. ఒక అమ్మాయి ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్లి అతన్ని ముట్టుకున్న వెంటనే ప్రెసిడెంట్ కళ్ళు తిరిగి కిందకు పడిపోతాడు. దీంతో వీళ్ళు హాస్పిటల్ కి వెళ్తారు. డాక్టర్ ఇలా చెప్తాడు, మీ అబ్బాయికి ఒక సిండ్రోమ్ ఉంది. ఎవరైనా మహిళ మీ అబ్బాయిని తాకితే అతను అక్కడే కళ్ళు తిరిగి కిందకు పడిపోతాడని. డాక్టర్ మాటలు విని అమ్మ చాలా భయపడిపోతుంది. అంటే నా కొడుకుకి ఇంకా పెళ్లి కాదా అని. సడన్ గా అప్పుడే ఒక పిల్లవాడు డాక్టర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మ ఈ పిల్లవాడిని చూసిన వెంటనే షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ పిల్లవాడు ఎలా ఉన్నాడంటే సేమ్ టు సేమ్ తన కొడుకు చిన్నప్పుడు ఎలాగ ఉండేవాడంటే సేమ్ ఇతను కూడా ఇలాగే ఉన్నాడు. అమ్మ ఇది చూసిన వెంటనే అతన్ని గట్టిగా పట్టుకుంటుంది. నువ్వు సేమ్ నా కొడుకులాగే ఉన్నావు అని అతన్ని గట్టిగా హద్దుకొని చాలా ఎమోషనల్ అయిపోతుంది. ప్రెసిడెంట్ అప్పుడే అమ్మతో ఇలా చెప్తాడు, అమ్మ ఈ పిల్లవాడు ఎవరో నీ మనవడు కాదని. అమ్మ అప్పుడే తన కొడుకుతో ఇలా అడుగుతుంది, నువ్వు ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నావా అని. ప్రెసిడెంట్ కి 6 సంవత్సరాల కిందట జరిగిన ఆ సంఘటన గుర్తొస్తుంది. ఇతను తన అమ్మతో అంతా చెప్తాడు. ఇది విన్న వెంటనే ఈమె చాలా సంతోషిస్తుంది. దీంతో ఈమె ఇది క్లియర్ చేసుకోవడానికి ఇతనితో నీ వయసు ఎంత అని అడుగుతుంది. ఇతను నా వయసు 5 సంవత్సరాలు అని చెప్తాడు. ఇంకా నన్ను చూసుకోవడానికి మా అమ్మ మాత్రమే ఉంది, మా నాన్న లేడు. నేను పుట్టక ముందే మా నాన్న వదిలి వెళ్లిపోయాడు అని చెప్తాడు. పిల్లవాడి మాటలు విన్న వెంటనే ఈమె ఇతను గ్యారంటీగా నా మనవడై ఉంటాడు అని ఫిక్స్ అవుతుంది. పిల్లవాడు తర్వాత తన అమ్మ దగ్గరకు వెళ్లిపోతాడు. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.